గోంగూర చికెన్, గార్లిక్ చికెన్, బటర్ చికెన్, బటానీ చికెన్, చెట్టినాడు చికెన్, చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, డ్రమ్ స్టిక్ చికెన్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చికెన్ కి అయితే చాలా పేర్లే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడైతే టైం సరిపోదు. ఇప్పుడు నేను చేసే చికెన్ అయితే మా అమ్మమ్మ చికెన్. చకచకా చికెన్ పేర్లు చెప్పేసరికి ఆయిల్ కి పిచ్చెక్కినట్టుంది. చిన్నపాటి భూకంపమే వచ్చింది మా కిచెన్ లో. కాసేపు దాన్ని కన్విన్స్ చేసి కూల్ అయ్యాక కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఏ మసాలాలు లేకుండా చాలా సింపుల్ గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ లో కేజీ చికెన్ కి 2 ఆనియన్స్, 1 టమోటా తీసుకోండి, కట్ చేసుకోండి పీసెస్. ఇందులోనే గార్లిక్, జింజర్ కూడా కట్ చేసి వేసుకోండి. కొరియాండర్ లీవ్స్ కూడా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో మూత పెట్టేసుకొని గ్రైండర్ అయితే గిర్రమని ఒక తిప్పుడు తిప్పండి. తిప్పిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీకు నచ్చిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి. నేనైతే చెక్క, లవంగం, యాలకులు అయితే వేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత చికెన్ కూడా అందులోనే వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోండి తగినంత. బాగా ఉడికిన తర్వాత చివరిలో చికెన్ మసాలా, కొరియాండర్ లీవ్స్ తో గార్నిష్ చేసుకోండి. నాకైతే చికెన్ ఉంటే రసం పక్కా ఉండాల్సిందే. నాకు ఈ కాంబినేషన్ భలే ఇష్టం. మీకు ఈ కాంబినేషన్